అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2025 జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసము శుద్ధ విధియ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వ్యాగుత యోగము, బాలవకరణము, ఈ రకంగా తిదివార నక్షత్ర యోగాలు ఉంటే, వృషభ రాశిలోని గురుగ్రహ సంచారము, కర్కాటక రాశిలోని కుజ సంచారము, అలాగే కన్యా రాశిలోని కేతు సంచారము, తదుపరి వృశ్చిక రాశి యందు బుధ సంచారము, ధనుర్రాశి యందు రవిచంద్రులు సంచారమును, కుంభరాశి యందు శుక్ర శనులను సంచారము, తదుపరి మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. గోచార ఫలితం ఈ రకంగా ఉంటే, ఈ యొక్క కన్యరాశి వారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్నది? కన్యారాశి యందు కేతు ఉన్నాడు. గురుగ్రహ దృష్టి కన్యరాశి మీద పడి ఉంది. రాహు దృష్టి కూడా కన్యరాశి ఎందుకు పడి ఉన్నందువల్ల కన్యారాశికి మొన్నటి వరకు కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందినను ఈ యొక్క జాన్యువరి నెలలో కన్యరాశి వారి ఫలితములు శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఎన్నటి నుంచో చెయ్యాలి అనుకోవడమే కానీ ఆ పని చేయలేకపోతున్నాము అన్న పనిని అతి సునాయాసంగా చేయగలుగుతారు. అతి సునాయాసంగా ఈ కన్యరాశి వారు. ఈ కన్యరాశిలోని కేతువు మోక్షకారకత్వానికి సంబంధించిన వాడైనా సరే ధన ఉద్యోగ వ్యవహారముల యందు శుభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ధనాన్ని ఇస్తున్నాడు. ఆగిపోయి ఉన్న పనుల్ని సత్వరంగా నడిపిస్తున్నాడు. అటువంటి విధానంగా కన్యరాశి వారు పొందుతున్నారు. తదుపరి విద్యార్థులకు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగాల గురించి అన్వేషణ చేస్తున్న ఉద్యోగాలు కూడా ఈ యొక్క 29వ తారీఖు, జనవరి 29వ తారీఖు లోపులోనే ఇక్కడ ఒక విధానం ఉంది. 29 లోపున ఎందుకని ఉంది? 29 ఏం జరుగుతుంది? చొల్లంగి అమావాస్య అని చెప్పేసి ఒక పుణ్య దినం జరుగుతుంది. కాబట్టి చొల్లంగి అమావాస్య లోపులోనే ఈ కన్యరాశి వారికి ఉద్యోగాలు రావడానికి ఉంటుంది. 14వ తారీఖు నాడు మకర సంక్రాంతి నాడు వచ్చింది. కాబట్టి మకర సంక్రాంతి నాడు తదుపరి నుంచి శుభదాయకమైన ఫలితములు ఉద్యోగ అన్వేషణ చేసే వారికి అది చక్కని ఫలితాలు కన్యరాశి వారికి వస్తాయి. అనుకున్నది సాధిస్తున్నారు. సరే, ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ యొక్క 20-22 తారీఖులు 20-22 తారీఖుల తదుపరి నుంచి వీళ్ళకి ఒక శుభవార్త అంటారు. ఉద్యోగాలు చేస్తున్నవారు అంటే ఏంటంటే, మరి బాబు నువ్వు ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నావు కదా, నీకు పలానా ఊరికి ట్రాన్స్ఫర్ చేసాము, నీకు అబ్రాడ్స్కి వెళ్ళే అవకాశం కలిగించింది, ఉద్యోగం పెరిగింది నీకు అని చెప్పేసి అనేటువంటి విధానాలు ఈ కన్యరాశి వారు వింటారు. ఉద్యోగ అన్వేషించి సరేనండి, ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, మరి వ్యాపారాలు ఏ రకంగా ఉన్నారు? చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా పెద్ద వ్యాపారాల లెవెల్లోకి వెళ్తారు. ఏదో చిన్న బడ్డీ కొట్టులాడితే చిన్న కిరాణా షాపులో పెట్టుకున్నాడు, అదే దానికంట ఎక్కువ స్థాయికి పెరిగే విధానం ఈ కన్యరాశి వారికి ఇప్పుడు ఉంది. ఎందువలన అంటే వ్యాగుత యోగం, బాలవకరణం, ఈ యొక్క యోగాన్ని బట్టి ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవికి సంబంధించినది. రవికి సంబంధించిన నక్షత్రం ఈ కన్యరాశికి మిత్రస్థానమైంది. యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అందులోని రవి ఉన్న స్థానం గురు సంలో ఉన్నాడు. అందువల్ల యోగదాయకమైన స్థితి కన్యరాశి వారికి వచ్చింది. అలాగే గురు ప్రభావం వల్ల ఎక్కువ గురు దృష్టి కన్యరాశి మీద ఉంది. గురుస్థానమైన ధనుర్రాశిలో రవి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి గ్రహ యోగం కలిగి ఉన్నారో కన్యరాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్యన
విభేదాలు తెచ్చుకోకుండా ఉండాలి. అంటే చీటికి మాటికి చాలామంది భార్యాభర్తలు ఉన్నారంటే చిన్నదానికి పెద్దది చేసుకున్నట్టుగా ఉంటారు. కానీ కొద్దిగా ఆలోచన చేసుకుని విభేదాలు తెచ్చుకోకుండా, ఈ విభేదాలు తెచ్చుకున్నందువల్ల వీళ్ళ మధ్యలోని ఉన్నతమైన గొడవలు పెరగడానికి అవకాశం వస్తుంది. అంటే భార్యాభర్తల మధ్యన ఇతరుల యొక్క అవగాహన ఉండకూడదు, ఇతరులు రాకూడదు. ఇతరులు ప్రవేశిస్తారు. ఇతరులు ప్రవేశించిందంటే బయట వాళ్ళ అంటే బంధువర్గం వాళ్ళే ప్రవేశిస్తారు. బంధువర్గం మీ భార్య ఎలాగంట కదా అలాగంటే కొన్ని విభేదాలకు ఎక్కువైపోతాయి. ఇది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా సఖ్యతగా ఉన్నట్టుగానే ఉంటూ కాలాన్ని వెళ్ళబుచ్చితే ఈ యొక్క జాన్యువరి నెలలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ఈ మాసము యందు. గురుగారు, ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు కన్యారాశి వారు? కన్యారాశి వారు ఈ మాసములో అంటే పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే జాన్యువరి నెలలోని శుభదాయకమైన ఫలితములు వచ్చి ఖర్చుదాయకమైన ఫలితములతోటి ఎదటి వచ్చారు. తర్వాత 29వ తారీఖు నాడు అమావాస్య ఉంది. ఆ అమావాస్య ముందు కంటే వచ్చేది ఏమీ లేదు. అమావాస్య వెళ్ళిన తర్వాత చేసేది లేదు. కాబట్టి కన్యారాశి వారు ఈ మాసం ముందు ఏ విధమైన పెట్టుబడులు చేయలేరు, ఎదరికి వెళ్ళలేరు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన స్థితి ఏమీ లేదు. అనారోగ్యం వస్తుంది, అదే వస్తుంది, ఇలాగ జరుగుతుందేమో అనేది లేదు. అయితే కన్యారాశి వారు ముఖ్యంగా తీసుకోవలసినది ఏంటంటే వాహన ప్రమాదంలో సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క మాసములో కన్యారాశి వారు నీటి ప్రమాదాన్ని పొందడానికి అవకాశం ఉంది, ఎత్తు నుంచి పడడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ తొలగడానికి మనం కొన్ని రెమెడీలు చెప్పుకుందాము తర్వాత. అయితే ఇటువంటి విషయాల్లో కన్యారాశి వారు కొంచెం జాగరూకతను వహించుకోవాలి, ఎట్టి పరిస్థితిలోని ఉండకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. కొంచెం దుమ్ము దూగర ఒక అరణ్యం అనుకుందాం, అలాగ ఉన్న ప్రదేశాలలాగా కొంచెం చెత్తది పెరిగిపోయి ఉండేది ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి ప్రదేశాల్లోకి వీళ్ళు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే సర్పయోగాన్ని పొందడానికి అవకాశం ఉంది. సర్పయోగం అంటే ఏంటి? పాములు తిరుగుతూ ఉండేచ్చింటే ఏదో చిన్న కాటు పడితే ఇబ్బంది పడాలి కదా. కాబట్టి అటువంటిది ఈ కన్యారాశి వారికి ఉంది. అంటే కన్యాస్థానం యందు కేతు ఉండి రాహు ఏ స్థానంలో ఉన్నాడు? మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిని చూస్తున్నాడు. ఇది సర్పానికి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క మాసము యందు జనవరి నెల యందు పండగలు కానీ పబ్బాలు కానీ పల్లెటూర్లు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఉంటాయి, అక్కడ అన్నీ జరిగి ఏంటంటే ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్త ఈ రాశివారు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయా? వివాహానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఫుల్గా చెప్పాలంటే ఈ మాసంలో ఎవరు వివాహానికి ప్రయత్నం చేసే అవకాశం లేదు. ఎందువల్ల లేదు? పాతగా పెళ్లి చేసిన వాళ్ళని అల్లుల్ని కూతుర్ని రప్పించుకోవాలి, పండగ వాతావరణము ఇవన్నీ వాటితో నలిగిపోతూ ఉంటారు. ఇంక పుట్టింటికి వెళ్ళాలి, లేదంటే ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి అంటారు. ఈ యొక్క గతరలు ఇంత టెన్షన్లోని కొత్త వివాహం గురించి ఆలోచించే విధానం ఎక్కడ వస్తుంది? రాదు. మరి ఈ మాసంలో కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు? ఇక్కడ కన్యారాశి వారికి పరిహారాలు ఏ రకంగా చేసుకోవాలంటే అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసుకోవాలి. ఎలాగా? వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది, సర్పయోగాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇటువంటి అన్నీ చెప్పుకున్నాం మనం. కాబట్టి కన్యారాశి వారు 12వ తారీఖు శని త్రయోదశి రోజు నాడు ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా అంటే భోగికి ముందే వచ్చింది, ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి నవగ్రహముల చుట్టూ 9 ప్రదక్షిణ చేసి మళ్ళా కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేసి చిమ్మిలి ఉంటుంది, నూపప్పులతో చేసిన చిమ్మిలి ఉంటుంది. ఆ చిమ్మిలి ఉండల్ని నివేదనగా పెట్టండి. అలాగే ఆ రోజునాడు చిమ్మిలి ఎవరికైనా ఇస్తే తీసుకోరు, శని త్రయోదశి ఆ రోజునాడు. కాబట్టి గోడ మీద ఎక్కడో అలాగా
9 ఉండల్ని పెట్టి నమస్కారం పెట్టండి. ఆ రకమైన రెమెడీ చేసుకున్నందువల్ల. అలాగే శని త్రయోదశి నాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కన్య రాశి వారు దోసిటి నిండుగా పెసలను తీసుకెళ్ళి నదీ గర్భంలో వేయండి. ఆ తదుపరి శివాలయంలో అభిషేకాన్ని చేపించారు కాబట్టి మధ్యాహ్నం పూట శాకాహార భోజనాన్ని చేసి సాయం సంధ్య సమయంలో మరల శివదర్శనం చేసుకోవాలి. శివదర్శనం చేసుకుని ఆ రోజు ఉపవాస దీక్షను పాటించాలి. ఈ రకంగా ఒక్క వారం అంటే శని త్రయోదశి వచ్చిన రోజు నాడు చేసుకోవాలి. చేస్తే కన్యరాశి వారికి సర్ప, నాగ, లేదంటే వాహన, అగ్ని, జల ప్రమాదములు అన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. జనవరి మాసంలో కన్యరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.